ఫ్రెండ్స్ ఎండాకాలాన్ని కూడా చలికాలంగా మార్చే ఒక మంచి ఏసీ కొనాలనుకుంటున్నారా? వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే ఏసీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఏసీ బయింగ్ గైడ్ గురించి అయితే కూడా చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితే వీడియోని లైక్ చేయండి. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న టాప్ 5 బెస్ట్ 1 టన్ కెపాసిటీ గల 5 ఎయిర్ కండిషనర్స్ అయితే పిక్ చేశాను. అందులో నెంబర్ 1 చూసుకున్నట్లయితే క్యారియర్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్, సెకండ్ వచ్చేసి డైకిన్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్, థర్డ్ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్, ఫోర్త్ వచ్చేసి గోద్రేజ్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్, ఫిఫ్త్ వచ్చేసి ఎల్జీ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ఫ్రెండ్స్ ఈ 5 ఎయిర్ కండిషనర్స్ లోన వారంటీ విషయానికి వస్తాయి. 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది, 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. ఈ 5 ఎయిర్ కండిషనర్స్ లోన మీకు 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఇస్తున్నారు. వీటి కెపాసిటీ చూసుకున్నట్టయితే 1 టన్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో 1 టన్ కెపాసిటీ అంటే మీ రూమ్ సైజ్ అనేది 10x10 కానీ మీ రూమ్ సైజ్ ఉందనుకోండి, అంటే 100 స్క్వేర్ ఫీట్ కానీ మీ రూమ్ సైజ్ ఉందనుకోండి, ఈ ఎయిర్ కండిషనర్స్ మీరు తీసుకోవచ్చు. 1 టన్ కెపాసిటీ ఉండడం వల్ల వీటి కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తాయి. కూలింగ్ కెపాసిటీ కూడా 3400 నుంచి 3520 వాట్స్ దాకా కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో కూలింగ్ కెపాసిటీ కూడా మీకు ఈజీగా 1 టన్ దాకా కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో మీకు 1 టన్ దాకా కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. కూలింగ్ కెపాసిటీ ఓకే, ఒక 100 స్క్వేర్ ఫీట్ గా మీ రూమ్ సైజ్ అయితే ఈ ఎయిర్ కండిషనర్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు చిన్న రూమ్ అనుకోండి, చిన్న రూమ్ లో ఒక పర్సన్ కానీ ఇద్దరుగా ఉన్నారనుకోండి, మీరు అప్పుడు 30% కూలింగ్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు 60% కానీ 80% కానీ ఇట్లా కూలింగ్ అయితే మార్చుకోవచ్చు. కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. 5-in-1 అని చెప్పి, 4-in-1 అని చెప్పి, 6-in-1 అని చెప్పి ఇట్లా కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఈ 5 ఎయిర్ కండిషనర్స్ లో ఉంటుంది. 5 ఎయిర్ కండిషనర్స్ లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. 31 డెసిబుల్స్ నుంచి 35 డెసిబుల్స్ మధ్యలో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే క్యారియర్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 29,990 ప్రైస్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా 30,000 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. సో 30,000 ప్రైస్ అంటే మీకు ఓకే అని చెప్పుకోవచ్చు. ఇలా స్టార్ రేటింగ్ చూసుకున్నట్టయితే 3 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి డైకిన్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్. దీంట్లో కూడా స్టార్ రేటింగ్ అయితే 3 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 32,990 ప్రైస్ అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి పానాసోనిక్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 32,990 ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అంటే వైఫై ఫీచర్ అయితే ఉంటుంది. ఈ వైఫై ఫీచర్ ఉండడం వల్ల మీరైతే అలెక్సాతో కానీ గూగుల్ అసిస్టెంట్తో కానీ ఏసీని అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా ఆఫీస్కి వెళ్ళారనుకోండి, సో మీరు ఆఫీస్లో నుంచి మీ ఏసీని ఆన్ చేసి మీ రూమ్ అయితే సో కూల్ అయ్యే విధంగా మీరు ఇట్లా సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లాంటివన్నీ మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి గోద్రేజ్ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 33,490 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. దీని స్టార్ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇది కొద్దిగా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ ఉండడం వల్ల ఇది లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫిఫ్త్ వచ్చేసి ఎల్జీ బ్రాండ్ కి సంబంధించి ఎయిర్ కండిషనర్. స్టార్ రేటింగ్ చూసుకుంటే 4 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా కొద్ది తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎందుకంటే 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ప్రైస్ విషయానికి వస్తాయి 35,990 ప్రైస్ అయితే ఉంటుంది. 5 ఎయిర్ కండిషనర్స్ లోన ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ R32 గ్యాస్ అయితే ఉంటుంది. కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. ఈ 5 ఎయిర్ కండిషనర్ సంబంధించిన లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా, అక్కడ వెళ్ళి వీటైతే మీరు కొనుక్కోవచ్చు. దాంతోపాటు మీరు ఒకవేళ 1.5 టన్ కెపాసిటీ ఎయిర్ కండిషనర్ కొనాలనుకున్నా వాటికి సంబంధించి డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా కూడా లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.